పరం శాంతి. ఎలాంటి బట్టలు ధరిస్తే నేను మంచిగా కనిపిస్తాను అని రోజు మనం ఆలోచిస్తాం. కానీ ఈరోజు ఎటువంటి కర్మ చేస్తే భగవంతునికి మంచిగా కనిపిస్తాను అని రోజు ఎవ్వరూ ఆలోచించరు. ఇంకా వాస్తవం ఏమిటంటే మన సౌందర్యం లోపల ఉండదు, బయట ఉంటుంది అని మనం అనుకుంటాం. ఇంకా మన ప్రతి కర్మ ప్రతిసారి శరీరాన్ని అందంగా తయారు చేయడంలో నిమగ్నమై ఉంటుంది. కానీ అంతర్గత సౌందర్యాన్ని పెంచుకోవడానికి ఎవ్వరూ ప్రయత్నించరు. కానీ మీ కర్మలు, మీ ప్రవర్తన మిమ్మల్ని అందంగా తయారు చేస్తాయి. బాహ్య సౌందర్యం సమయంతో పాటు కాలక్రమంలో నష్టమైపోతుంది. లేకపోతే వ్యాధులు దానిని ఎప్పుడో ఒకప్పుడు నష్టపరుస్తాయి. ఎందుకంటే బాహ్య సౌందర్యం అనేది శరీరంతో పాటు కొంతకాలం మాత్రమే ఉంటుంది అనేది సత్యం. కాబట్టి మీరు అంతర్గత సౌందర్యాన్ని తయారు చేసుకోండి. మీ యొక్క ప్రవర్తన, వ్యవహారము మరియు మీ యొక్క చర్యలను శ్రేష్టంగా, అందంగా తయారు చేసుకోండి.